కరెన్సీ ఇటీవల కాలంలో ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. జీరో వాల్యూతో మొదలైన బిట్ కాయిన్ ఇప్పుడు $1,00,000 దాటేసింది. అయితే ఇది అంత సురక్షితం కాదంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది హ్యాకర్లు కొట్టేసిన క్రిప్టో కరెన్సీ విలువ ఎంతో తెలుసా? అక్షరాల $2.2 బిలియన్. అంటే మన కరెన్సీలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏంటంటే ఇందులో సగానికి పైగా కొట్టేసింది ఒక దేశానికి చెందిన వారే కావడం. ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు క్రిప్టో కరెన్సీని దోచేస్తున్నారు. దోచేసిన క్రిప్టో కరెన్సీలో సగానికి పైగా ఉత్తర కొరియాకు చెందిన వారే మాయం చేసినట్లు చైనాలసిస్ అనే సంస్థ రిపోర్టు చెప్తుంది. ఇక ప్యాంగ్యాంగ్ కు చేరిన మొత్తం $1.3 బిలియన్ ఉంటుందని ఇది పేర్కొంది. చాలా మంది రిమోట్ ఐటీ ఉద్యోగుల ముసుగులో క్రిప్టో ఇతర టెక్నాలజీ సంస్థల్లోకి చొరబడుతున్నట్లు వెల్లడించింది. ఇక గతేడాదితో పోలిస్తే క్రిప్టోల చోరీ 21% పెరిగింది. 2021 నుండి 2022 మధ్య కాలంలో జరిగిన చోరీలతో పోలిస్తే మాత్రం కొంత తక్కువగానే ఉంది. క్రిప్టో ప్లాట్ఫామ్లపై వినియోగదారులు వాడే ప్రైవేట్ కీలోని లోపాల కారణంగానే చోరీలు జరుగుతున్నాయని చైనాలసిస్ చెప్తుంది. ముఖ్యంగా కేంద్రీకృత ఎక్స్చేంజ్లు భారీ మొత్తంలో నిధులను నిర్వహిస్తూ ఉండడంతో వీటిపై ప్రైవేట్ కీలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది జపాన్లో ఎక్స్చేంజ్ బిఎంఎం బిట్ కాయిన్ లో జరిగిన $300 మిలియన్ విలువైన హ్యాకింగ్ అతి తీవ్రమైంది. ఇక భారత్ లో వజీర్ ఎక్స్ క్రిప్టో ఎక్స్చేంజీలో $253 మిలియన్ విలువైన సొమ్మును దారి మళ్లించారు. ఉత్తర కొరియా ఈ రకమైన దొంగతనాలకు అడ్డాగా మారిందని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ ఏడాది అమెరికాలోని 14 మంది ఉత్తర కొరియా వాసులు అమెరికా కంపెనీల నుంచి నిధులను ప్యాంగ్యాంగ్ యాంగ్ లో ఆయుధాలను కొనుగోళ్లకు మళ్లించినట్టు సెయింట్ లూయిస్ న్యాయస్థానం తేల్చింది. ఈ క్రిప్టో స్కామ్లకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇస్తే $5 బిలియన్ బహుమతిగా ఇస్తానని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఓవైపు అమెరికాలో ట్రంప్ రాకతో బిట్ కాయిన్ ధర $1,00,000 దాటేసింది. ఈ సమయంలో చైనాలసిస్ నివేదిక ఆందోళనకరంగా మారింది. అమెరికాలో క్రిప్టో అనుకూల చట్టాలు వస్తాయని బలంగా ప్రచారం జరుగుతుంది. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజి కమిషన్ చైర్మన్ గా పాల్ అట్కిన్ కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం వంటివి కలిసొచ్చాయి. దీంతో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి.